నమస్తే, వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను అనిల్. ముందుగా సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. సోషల్ మీడియా ప్రస్తుతం ఇదొక మాయా ప్రపంచం. కొందరికి ఇది టైంపాస్, మరికొందరికి లైక్స్, వ్యూస్ తెచ్చే పిచ్చి. కానీ ఇంకొందరికి మాత్రం అమాయకులను ముంచే సరికొత్త వేదికగా మారుతుంది. అవును, భాగ్యనగరంలో ప్రస్తుతం సరికొత్త సైబర్ నేరాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ వేదికలుగా చేసుకుని నకిలీ ప్రొఫైళ్లతో అమాయక యువతలను టార్గెట్ చేస్తున్నారు సైబర్ కేటుగాలు. ఈ తరహా కేసులు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్లో సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. అమ్మాయిలను లొంగదీసుకోవటానికి సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, టాప్ యూనివర్సిటీల్లో చదువుకునే రిచ్ స్టూడెంట్స్ గా నకిలీ ఐడీలు సృష్టిస్తున్నారు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన లైఫ్ స్టైల్ ఫోటోలు పెట్టి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారు. స్నాప్చాట్ లోని క్విక్ యాడ్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫీచర్లను ఆసరాగా చేసుకుని ఒకే కాలేజ్ లేదా ఒకే ఏరియాకు చెందిన యువతులను ట్రాప్ చేస్తున్నారు. మొదట పరిచయం, ఆపై కొన్ని రోజుల పాటు ప్రేమాయణం నడిపి కుదిరిన తర్వాత అసలు రూపాన్ని బయటపెడుతున్నారు. ఒక్కసారి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారా, ఇక రోజూ ఫోటోలు పంపుకుంటూ స్ట్రీక్స్ మెయింటైన్ చేయటం మొదలు పెడతారు. ఆ తర్వాత కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వటం, నువ్వే నా ప్రపంచం అంటూ లవ్ బాంబింగ్ మెసేజ్లతో ముంచెత్తుతారు. స్నాప్చాట్లో ఫోటోలు, వీడియోలు చూసిన వెంటనే డిలీట్ అయిపోతాయనే భ్రమను కల్పించి బాధితుల నుంచి వ్యక్తిగత వివరాలు, ప్రైవేట్ ఫోటోలను సేకరిస్తున్నారు. ఆ ఫోటోలు చేతికి చిక్కగానే నేరగాళ్లు బ్లాక్మెయిలింగ్కు తెగబడుతున్నారు. వాటిని మార్ఫింగ్ చేసి లక్షల్లో డబ్బులు ఇవ్వకపోతే కాలేజీ గ్రూపులకు, తల్లిదండ్రులకు పంపుతామంటూ సైబర్ లూటీలకు పాల్పడుతున్నారు. ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి వంటి ఐటీ కారిడార్లలో ఇలాంటి కేసులు భారీగా వెలుగు చూడటం సంచలనం రేపుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ప్రజల మధ్య ఎక్కువ కనెక్టివిటీ పెంపొందించాయి. స్నాప్చాట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేదంటే అన్నోన్ పర్సన్స్ నుంచి మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తాయి. ఒకసారి రిక్వెస్ట్ వచ్చిన తర్వాతకి క్లోజ్గా రిలేషన్షిప్ కోసం మూవ్ అయ్యే మాటలు జరుగుతుంటాయి. ఆ రిలేషన్షిప్ మాటలోనే మన పర్సనల్ ఫొటోస్ కానీ, ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేయడానికి ఉంటుంది. ఒకసారి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇమేజెస్ కానీ షేర్ చేశాక ఆ అవతల పర్సన్ మనకి ఫిక్చియస్ పర్సన్, అంటే సోషల్ మీడియాలో ఉండేది ఆ రియల్ పర్సనా, అది ఎవరైనా దాన్ని ఇంపర్సనేట్ చేస్తున్నారా అని తెలియదు. వాళ్ళు మన ఫోటోగ్రాఫ్స్ని కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ దేనికి యూజ్ చేసుకుంటారనేది తెలియదు. కాబట్టి మా దగ్గరికి అయిన రిపోర్టెడ్ కేసెస్లో ఎలా జరుగుతుందంటే, చాలామంది 18 ఇయర్స్ లోపు స్కూల్ గోయింగ్ గర్ల్స్ కానీ వాళ్ళందరూ తన పర్సనల్ పిక్స్ కానీ వాళ్ళందరికీ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే రిక్వెస్ట్లు వచ్చినాయో వాళ్ళకి షేర్ చేసిన తర్వాతకి వాళ్ళ తర్వాత నెక్స్ట్ మనీ ఎక్స్టార్షన్ గురించి ఆ రిలేషన్షిప్ మాటల పేరెంట్స్ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొని వాళ్ళ ట్రాన్స్ఫర్ చేయటము. ఇంకా ఇలా ఎంత అంటే తన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత దగ్గర తీసేయటం. చివరికి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అకౌంట్స్ నుంచే డబ్బులు కాజేసి అక్యూజ్డ్కి థ్రెటన్ చేయటం వల్ల, లేకపోతే న్యూడ్ పిక్స్ కానీ ఏఐ జనరేటెడ్ ఆ ఫొటోస్నే మార్ఫ్ చేసి వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ఎందుకంటే ఒకసారి తన ఫ్రెండ్ అయ్యాక తనకి అతని ఫ్రెండ్స్ లిస్ట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు కూడా అన్ని నెంబర్స్ కానీ, లొకేషన్స్ కానీ ఇవన్నీ షేర్ చేస్తారు. చేసిన దగ్గర నుంచి ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఇంపర్సనేటెడ్గా ఉన్నారో వాళ్ళందరూ ఈ సోషల్ మీడియా అకౌంట్స్లో అది స్ప్రెడ్ చేస్తాననే భయంకి, ఆ థ్రెటనింగ్ వల్ల ఈ మనీ అనేది కూడా లాస్ అవటానికి జరుగుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు నగరంలో చదువుకున్న కుర్రకారు వ్యూస్, లైక్స్ కోసం నైతికత మరిచి ప్రవర్తిస్తున్నారు. అద్దెకు బాయ్ ఫ్రెండ్, లైంగిక సేవలంటూ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట అసభ్యకరమైన వీడియోలు చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. డిగ్రీలు, ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండాల్సిన యువత కేవలం ఫాలోవర్లను పెంచుకోవటానికి అడ్డదారులు తొక్కుతోంది. నగరంలో ఫలానా ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందంటూ తప్పుడు సమాచారంతో అసభ్యకర పోస్టులు, కామెంట్లతో కూడిన వీడియోలు పెడుతూ కటకటాల పాలవుతున్నారు. ఇటువంటి తరహా సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ అధికారులు నిఘా ఉంచారు. హైదరాబాద్లోని 4 కమిషనరేట్ల పరిధిలో ఏకంగా 456 కేసులు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ అధికారులు సైబర్ పెట్రోలింగ్తో ఈ తరహా నకిలీ, అసభ్యకర ఖాతాలను గుర్తిస్తున్న పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు. పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించొద్దని, సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు పంచుకోవద్దని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి అబ్యూజివ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, గేమింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఎన్ని చట్ట వ్యతిరేక పనులు ఏదైతే ఉందో వీటన్నిటిని ట్రేస్ చేయడానికి మా దగ్గర సైబర్ పెట్రోల్ టీం ఉంది. వాళ్ళంతా ప్రొయాక్టివ్గా
ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఆల్ సోషల్ మీడియా యాప్స్లోంచి ఏ అయితే అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, ఏ అయితే ఇలాంటి ఎస్కార్ట్స్ అని, యాడ్స్ అని, గేమింగ్ అని, లేకపోతే ఎర్న్ ఇన్కమ్ ఇన్ లెస్ టైం, ఇలాంటి ఏ అయితే ఐ క్యాచ్ యాడ్స్ ఉన్నాయి, ఇంకా పీపుల్ని చీట్ చేసే ఉన్నాయో వీటన్నిటి మీద మా సపరేట్ సైబర్ ప్యాట్రోల్ టీం ఉంది. ఆ ప్యాట్రోల్ టీము ఈ లింక్స్ని ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కేసెస్లో వాటి మీద మా దగ్గరే సుమోటో ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని అక్యూజ్ని అరెస్ట్ కూడా చేస్తున్నాం. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతోంది. కాబట్టి సోషల్ మీడియాలో అపరిచితులతో చాటింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా యువతులు ఆచితూచి అడుగులు వెయ్యాలి. ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ని సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. దేశంలోనే మొదటిసారిగా జపాన్ సాంకేతికతతో తక్కువ స్థలంలో ఎస్టీపీని ఏర్పాటు చేశారు అధికారులు. 1 MLD సామర్థ్యంతో ఎస్టీపీ నిర్వహణ చేయనున్నారు. జైక నిధులతో యూరోక్లీన్ టీబీఆర్ ప్రైవేటు లిమిటెడ్ సహాయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టును జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. మరోవైపు ఈ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో రాబోయే రోజుల్లో మరిన్ని ఎస్టీపీలను ఏర్పాటు చేస్తామంటున్న యూరోక్లీన్ CFO విజయ్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ఎస్టీపీ నిర్మాణం చేయాలంటే చాలా స్పేస్ కావాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసమే జలమండలి కొన్ని సందర్భాల్లో వెనుకడుగు వేస్తుంటుంది. కానీ ఇలాంటి అవకాశం లేకుండా అతి తక్కువ స్పేస్తోనే ఈ వాటర్ ప్లాంట్, ఈ ఏవైతే మురుగునీటికి సంబంధించిన శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా కూడా ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. మొదటిసారి ఈ టెక్నాలజీ ఏర్పాటు చేస్తారు. అసలు ఏంటి టెక్నాలజీ, అలాగే ఎంత తక్కువ స్పేస్లో ఏర్పాటు చేయొచ్చు, దీనికి సంబంధించిన ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది విజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ప్రధానంగా ఇక్కడ ఈ ప్లాంట్కి సంబంధించిన ప్రత్యేకత ఏంటి? మరి ఈ ప్లాంట్ ప్రత్యేకత ఏంటండి, ఇది మొట్టమొదటిగా ఇది జపనీస్ ఇన్వెస్ట్మెంట్ కోఆపరేషన్ ఏజెన్సీ అనే ఒక జపనీస్ మల్టీరిటరీ ఏజెన్సీతో HMWS ఇనిషియేటివ్తో చేసిన పైలట్ ప్రాజెక్ట్ అండి. ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది మొత్తం జపాన్లో ఆల్రెడీ ప్రూవెన్ టెక్నాలజీ, 60 సంవత్సరాల నుంచి ప్రూవెన్ టెక్నాలజీ. వాళ్ళు 400 రివర్స్ వాళ్ళు క్లీన్ చేశారు. సో ఈ టెక్నాలజీ దీన్ని ఏమంటారంటే బయోలెస్ మీడియా టెక్నాలజీ అంటారండి. ఇది ఇప్పుడుండే అన్ని టెక్నాలజీల కంటే కూడా ఇది అడ్వాన్స్ టెక్నాలజీ. ఏ రకంగా అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మీకు ఒక పర్టికులర్ కెపాసిటీకి ఒక 100 కావాల్సి వస్తే మేము ఈ అదే కెపాసిటీని ఇటువంటి ట్రీట్మెంట్లో 30-40లో కూడా చేయగలం. అంటే ఈ భూమి శాతం అనేది ఇంకా సరిగ్గా మాకు కరెక్ట్గా ప్లేస్ దొరికితే మేము ఏం చేస్తామంటే నాలా ప్రవహిస్తున్నప్పుడే మా టెక్నాలజీ ఉపయోగించుకొని డౌన్ ద లైన్ మేము దాన్ని పొల్యూషన్ అంతా తీసేసి, కంటామినేషన్స్ అని, టాక్సిసిటీస్ అని తీసేసి మేము క్లీన్ వాటర్ సప్లై చేసేయగలిగే కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ ఇది. దీంట్లో ఆపరేషన్ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, పవర్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుందండి. సార్, ఒక్కసారి ఈ ప్లాంట్కి సంబంధించి అంటే మురుగునీరు మనకు అక్కడి నుంచి వస్తుంది, దీన్ని ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా ఏ విధంగా శుద్ధి చేస్తారు? ఎందుకంటే మనకి ఈ విధంగా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇలా ఇన్పుట్ వాటర్, ఇది అవుట్పుట్ మనకి అనేది వస్తుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది? ఇప్పుడు ఇది మనం నాలా నుంచి ఈ వాటర్ తీసుకుంటారండి. ఇది ఎక్కడి నుంచి ఒకసారి మీరు చూస్తారా? ఇప్పుడు ఇది నాలా నుంచి వచ్చే వాటర్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు అక్కడ వాటర్, ఇది అక్కడ నుంచి వస్తుంది వాటర్. ఇది ఈ వాటర్ ఏం చేస్తామంటే దీనిలో ఈ విధంగా దీన్ని కొంత ఏరేషన్ చేసి దీంట్లో ఏం చేస్తామంటే మేము బయోలెస్ మీడియా అనే ఒక ఎక్విప్మెంట్ మేము చేస్తాం. బయోలెస్ మీడియా అంటే ఇది ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ కాదు, ఇది డిఫరెంట్ టెక్నాలజీ. ఇది మీరు అక్కడ చూసినారంటే ఆ ట్యాంక్లో చూసారంటే ఫైనల్ ట్యాంక్ ఇది. ఈ ఫైనల్ ట్యాంక్లో మీకు కనిపిస్తుంటుంది అక్కడ బయోలెస్ మీడియా అనేది. ఓకే, సో మీరు ఇక్కడ ఉన్న వాటర్ చూడండి, ఇక్కడికి వచ్చిన వాటర్ చూడండి, చేంజ్ కనిపిస్తుంది. మీకు ట్రాన్స్పరెన్సీ అనేది ఒక 10-20 టైమ్స్ పైన పెరిగి ఉంటుంది. అంటే దీనిలో అర్థం ఏంటంటే దీంట్లో మనం ఆక్సిజన్ శాతం ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేం దానివల్ల ఏంటంటే బ్యాడ్ ఆర్గానిజమ్స్ పెరగదు. మీరు ఇంకోసారి కూడా అబ్జర్వ్ చేశారంటే మాకు అక్కడ స్మెల్ తక్కువ ఉంటుంది, మీకు అక్కడ పోతే స్మెల్ ఎక్కువ ఉంటుంది. సార్, ఏంటి ఇప్పుడు ఈ ప్రయోగం మొదటిసారి మన దగ్గర చేయడం జరిగింది, రిజల్ట్కి సంబంధించిన విషయంలో ఎంత ఖచ్చితత్వం ఉంది, అలాగే ఎంతమంది టీం పనిచేయడం జరిగింది, దీనికి సంబంధించి జలమండలి అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం వీఆర్ నాట్ రీఇన్వెంటింగ్ ద వీల్ అండి. ఇది ఆల్రెడీ ప్రూవెన్ టెక్నాలజీ. ఇది ఎటొచ్చి ఏంటంటే ఇండియాలో ఇంతవరకు మనము యూజ్ చేసుకోలేదు. సో ఫస్ట్ టైము మేము ఈ కొలాబరేషన్తో HMWS ఇనిషియేటివ్తో ఫస్ట్ టైము ఈ ప్రాజెక్టు మనము పైలట్ ప్రాజెక్ట్ కింద మేము చేయడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో దీన్ని మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకుపోవాలని చెప్పేసి మనం గవర్నమెంట్తో ఆలోచించుకొని చూడాలండి. సార్, ఇప్పుడు 1 MLDగా మీరు చేయడం జరిగింది, దీన్ని ఎంతవరకు కెపాసిటీ పెంచే అవకాశం ఉంటుంది? కెపాసిటీ పెరిగే కొద్ది ఖర్చు ఏ విధంగా ఉంటుంది? అలాగే ప్లేస్ విషయంలో ఇదే సరిపోతుందా, లేకపోతే ఏమైనా కొత్త టెక్నాలజీ ఉంటుందా?
ఇప్పుడు మొట్టమొదటి క్వశ్చన్ మీకు ఇదే ప్లేస్ సరిపోతుందా లేదా అనేది, ఎందుకంటే అది మేజర్ కన్సర్న్ అండి. ఏదైనా సిటీలో ఈరోజు రియల్ ఎస్టేట్ ఎలా పెరుగుతుంది అనేది ఒకటి. తర్వాత కూడా మన చుట్టుపక్కల ఈ నైబర్హుడ్ ఏంటంటే వాళ్ళు ఎస్టీపీ మా ఇంటి పక్కన ఉండడం ఇష్టం ఉండదు అని చెప్పి అన్నట్టుగా కోరుకుంటారు వాళ్ళు, అది సహజమే. సో మనం అంత ల్యాండ్ మనం కన్జ్యూమ్ చేయకుండా కనీసం 1/3 ఆఫ్ ద ల్యాండ్తో కూడా మేము చేయగలుగుతాం. అసలు ఒక కరెక్ట్గా స్ట్రీమ్ తీసుకుంటే మేము చెప్తున్నది ఏంటంటే దీనికంటే మేము ఒక స్టెప్ ముందుకెళ్ళిపోయి నాలా మధ్యలో మేము ఇన్స్టాల్ చేస్తాం. నాలా మధ్యలో ఇన్స్టాల్ చేసేసి ఒక సిరీస్లో ఇన్స్టాల్ చేస్తాం. అదాన్ని ఏమంటారంటే ఇన్స్టిట్యూట్ ట్రీట్మెంట్ అంటారు. అది చేస్తే మేము మొత్తం మనకి ఇంకా ల్యాండ్ కూడా అవసరం లేకుండా కూడా మేము చేయగలిగే టెక్నాలజీ. ఇది ఆల్రెడీ ప్రూవెన్ టెక్నాలజీ. మీరు జపనీస్ ఇండోనేషియాలో వెళ్తే పిల్లలు ఈత కొడుతూ ఉంటారు లాస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత. అంటే ఇప్పుడు మీకు ఎట్లా అండి, ఇప్పుడు అక్కడెక్కడ కూకట్పల్లిలో జనరేట్ అయి ఉంటుంది వేస్ట్. మీరు బేగంపేట దగ్గర మీరు భరించాల్సిన అవసరం లేదు. మేము మధ్యలోనే మేము ట్రీట్ చేసుకుంటూ వస్తాం. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఆ బాధలు పడాల్సిన అవసరం లేదు. అదే అన్నమాట. ఎస్టీపీ అంటే మనకు ఎస్టీపీ ఏంటంటే మీరు ఎస్టీపీ దాకా వెయిట్ చేయాలి. ఎస్టీపీ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బాలానగర్ నుంచి కూకట్పల్లికి వచ్చేటప్పుడు మీకు క్లీన్ వాటర్ వచ్చేస్తుంది. ఆడడానికి మనకి ఎస్టీపీలు అనేది ప్లేస్ అనేది చాలా సమస్య ఉంటుంది. మొదట ఈ విధంగా ఉంది, స్టార్టింగ్ ఈ విధంగా ఉన్నది కాస్త మొత్తం ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా క్లీన్గా వచ్చింది. సో వీళ్ళ కాన్సెప్ట్ కూడా ఇదే. యూరో క్లీన్ మొదటిసారి జపాన్ టెక్నాలజీతో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే జలమండలి ఎండి అశోక్ రెడ్డి గారు కూడా చూడడం జరిగింది. దీనికి సంబంధించిన టెక్నాలజీ దాదాపుగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ వరకు కూడా అంటే ఇంత స్పేస్ కూడా అవసరం లేదు, ఏవైతే నాలాలు మధ్యలోనే పూర్తి స్థాయిలో వీటిని ఏర్పాటు చేసే విధంగా కూడా చేస్తున్నామంటూ కూడా యూరో క్లీన్కి సంబంధించిన CFO విజయ్ గారు అయితే చెప్తున్నారు. ఏదేమైనా సరికొత్త టెక్నాలజీ, అలాగే టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు దొక్కుతుంది అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో RKHM TV, ఫతేనగర్ STP దగ్గర నుంచి. తెలంగాణ రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి రానున్న 2 రోజుల పాటు అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం ఋతుపవనాలు చురుకుగా కదులుతుండడం, దీనికి సినాప్టిక్ కండిషన్స్ కూడా తోడవడంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. దానికి తోడు ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఇక రేపు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక దీంతో పాటు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల ప్రభావంతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, మేఘావృతమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక సాయంత్రం, రాత్రి వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇక రానున్న 2 రోజుల పాటు కూడా నగరంకి కూడా ఈ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఎందుకంటే నగరంలో చిన్న వర్షం పడ్డా కూడా రోడ్లన్నీ జలమయమయ్యే అవకాశం ఉంటుంది, తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే రానున్న 2 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం చూసుకుంటే జూన్ మాసంలో అయితే ఆశించినటువంటి వర్షపాతం నమోదవ్వలేదు. ఈ జూలై మాసంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షాలు కూడా రైతులకు కొంత ఊరటనిచ్చేటువంటి అంశంగానే మనం భావించవచ్చు. కానీ భారత వాతావరణ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక
నివేదిక ప్రకారం ఎల్నినో ప్రభావంతో అయితే ప్రస్తుతం లోటు వర్షపాతమే ఈ జూలై మాసంలో కూడా నమోదయ్యే అవకాశం ఉందని కూడా నివేదిక వెల్లడించింది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి రానున్న 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అధికారులు అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనుకుంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. నగర సుందరీకరణలో భాగంగా నగరంలోని జంక్షన్లు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ నగరానికి కొత్త శోభ తీసుకొస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ఇందులో భాగంగా కేబుల్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ పిల్లర్లపై జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించే అద్భుత చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ పెయింటింగ్స్ నగర వాసులతో పాటు పర్యాటకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నగర సౌందర్యానికి ఇవి మరో ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు సుందరంగా ముస్తాబవుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా జిహెచ్ఎంసీ అధికారులు ఫ్లైఓవర్లను, అండర్ పాస్లను సుందరంగా ముస్తాబు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఒక్కొక్క ఫ్లైఓవర్కి ఒక్కొక్క థీమ్ తోటి, ఒక్కొక్క అండర్ పాస్కి ఒక్కొక్క థీమ్ తోటి అయితే అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ ఈ ఫ్లైఓవర్ గోడలు, పిల్లర్ల పైన వేపిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం నేను రోడ్ నెంబర్ 45 టు కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు జంగిల్ థీమ్ తోటి అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ ఈ ఫ్లైఓవర్ పిల్లర్ల పైన వేశారు. మనం విజువల్స్లో చూసుకుంటే కనుక అడవిలో ఉండేటువంటి జీవ వైవిధ్యం అంతా కూడా ఈ ఫ్లైఓవర్ పిల్లర్ల పైన కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మనం చూడని కొన్ని రకాల జంతువుల చిత్రాలు కూడా ఈ ఫ్లైఓవర్ల పైన ఉంటాయి. అంటే ఒక జూకి వెళ్తే ఎన్ని రకాల జంతువులను చూస్తామో అన్ని రకాల జంతువుల పెయింటింగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇందులో గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి జీవ వైవిధ్యం కావచ్చు, అదేవిధంగా అడవిలో ఉండేటువంటి జంతువులు కావచ్చు, రకరకాల జంతువుల థీమ్ తోటి అయితే అద్భుతంగా ఈ ఫ్లైఓవర్ పెయింటింగ్స్ వేశారు అని చెప్పుకోవచ్చు. ఇది వస్తున్నటువంటి వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నగర వ్యాప్తంగా కూడా అన్ని అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు కూడా ఇదే విధంగా ముస్తాబు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఫ్లైఓవర్కి ఒక్కొక్క రకమైనటువంటి పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు. అందులో ఒక రకమైనటువంటి మెసేజ్ ఉండడంతో పాటు కొంత కొత్తదనం ఉండే విధంగా కూడా ఈ పిల్లర్లను ముస్తాబు చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. లయన్స్ కావచ్చు, అదేవిధంగా టాటాయిస్, అదేవిధంగా టైగర్స్, జిరాఫ్, ఇలా రకరకాల జంతువుల బొమ్మలు అయితే ఈ ఫ్లైఓవర్ పిల్లర్ల పైన కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎక్కడైనా ఫ్లైఓవర్ల దగ్గర సిగ్నల్ పడినప్పుడు కూడా వాహనదారులు గంటల కొద్దీ రోడ్డు పైన వెయిట్ చేయాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో వారు సుందరంగా ముస్తాబు చేసినటువంటి ఈ ఫ్లైఓవర్ పిల్లర్లను చూస్తూ కొంత ఆహ్లాదాన్ని పొందుతున్నారు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి రకరకాల జంతువులు ఈ ఫ్లైఓవర్ పిల్లర్ల మీద కనబడుతుండడంతో ఇటుగా వెళ్ళేటువంటి విద్యార్థులను కూడా, చిన్నారులను కూడా ఎంతగానో ఆకర్షిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా ఏవైనా జంతువులను, ఇటు యానిమల్స్ని చూసినప్పుడు కూడా పిల్లలు ఎంతో ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా చిన్నారులు వెళ్తుంటే కూడా ఈ జంతువులను, ఈ పిల్లర్ల పైన పెయింటింగ్ వేసిన జంతువులు, వీటి చిత్రాలను చూస్తూ కూడా వాళ్ళంతా కూడా ఎంతో సంతోషాన్ని పొందుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఫ్లైఓవర్లు, జంక్షన్లు, అండర్ పాస్లు కూడా సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఒక్కొక్క జంక్షన్ దగ్గర ఒక్కొక్క థీమ్ తోటి వేసినటువంటి పెయింటింగ్స్ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న నెక్లెస్ రోటరీ కూడలి రోజురోజుకు మరింత సుందరంగా రూపుదిద్దుకుంటుంది. ఒకప్పుడు ఈ కూడలిలో ఇందిరమ్మ విగ్రహం మాత్రమే ఉండగా చుట్టూ పచ్చని చెట్లతో కూడిన ప్రహారీలు కనిపించేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన సుందరీకరణ పనులతో ఈ కూడలి స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. ఈ విగ్రహాలను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అల్లెక్కి అందిస్తారు. నగరంలోనున్న నక్లెస్ రోటరీ కూడలి అందంగా రూపుదిద్దుకుంటుంది. అయితే ఒకప్పుడు ఈ కూడలిలో ఓన్లీ ఇందిరమ్మ విగ్రహం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా
జ్యోతిబా పూలే దంపతుల విగ్రహం రానుంది. అయితే ఈ మొత్తం కూడా ఈ కూడలిలో ఒక ఇందిరమ్మ విగ్రహమే ఉండేది, మిగతా అన్ని వైపులా కూడా చెట్లతో కూడిన ప్రహారీలు ఉండేవి. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సుందరీకరణ పనులు ఒక్కొక్కటిగా చేపడుతుండడంతో ఈ కూడలి స్వరూపమే మారిపోతుంది. చూసే వాళ్ళని ఎంతోగానో ఈ కూడలి ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యలో ఇప్పుడు ఈ ఇందిరమ్మ విగ్రహం చుట్టూరా కూడా మొత్తం అంటే ఊర్లలో అదేవిధంగా సిటీ అవుట్స్కట్లో కనిపించే సన్ఫ్లవర్ తోటలు ఇక్కడ కనబడుతున్నాయి. నగరంలో సన్ఫ్లవర్ తోట ఇక్కడే ఫస్ట్ టైం అన్నట్టుగా ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా సిటీలో మనకి ఎక్కడ ఇలాంటి తోటలు కనిపించవు, కానీ కూడలి ఇందిరమ్మ విగ్రహం దగ్గర చక్కగా అందరినీ కూడా సందర్శకులను ఆకట్టుకునే విధంగా పసిడి వర్ణంలో విరబూసిన పూలతో ఈ ప్రాంతం అంతా కూడా కొత్త కళను సంతరించుకుందని చెప్పొచ్చు. ఈ నెక్లెస్ రోడ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు సెల్ఫీల కోసం వచ్చే ప్రతి యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ తోటల దగ్గరకు వచ్చి మరి సెల్ఫీలు దిగుతున్నారు. చూడడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆకట్టుకోవడంతో పాటు వాహనదారులను కూడా ఇది ఎంతోగానో ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. అంటే ఊర్లలో చూసే ఈ తోటలు ఇక్కడ నగరంలో కనిపించేసరికి అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూడలంతా కూడా చాలా అందంగా అయితే దీన్ని వివిధ అంటే ఒకప్పుడు ఈ కూడలిలో వివిధ రకాల గులాబీ మొక్కలు నాటారు, కానీ ఇప్పుడు మాత్రం సన్ఫ్లవర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ కూడలినంతా కూడా చాలా అందంగా ముస్తాబ్ చేస్తున్నారు. ఒకవైపు పివి నరసింహారావు, ఒకవైపు చూసుకుంటే ఇందిరమ్మ, మరొక వైపు చూసుకుంటే సామాజిక సంస్కర్తలైన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం విగ్రహాల ఏర్పాట్లు పూర్తయినప్పటికీ కూడా అధికారిక ప్రారంభోత్సవం ఇంకా జరగాల్సి ఉంది. త్వరలోనే ఈ విగ్రహాలకు ప్రారంభం చేయనున్నట్లయితే అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నెక్లెస్ రోడ్ అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు పచ్చదనం, అలంకరణ లైట్లు కావచ్చు, అదేవిధంగా వచ్చే వాళ్ళు ప్రశాంతంగా కూర్చునే విధంగా కూడా పార్కులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. దీంతో నగరవాసులతో పాటు పర్యాటకులకు కూడా నెక్లెస్ రోడ్ మరింత ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారిందని చెప్పొచ్చు. ఈ ముఖ్యంగా ఈ కూడలిలో ఈ సన్ఫ్లవర్ తోట అయితే చాలా ఎంతో అందంగా సందర్శకులని అయితే ఆకట్టుకుంటుంది. మధ్యలో వాటర్ ఫౌంటైన్ కావచ్చు, అదేవిధంగా ఈ సన్ఫ్లవర్ తోట కావచ్చు, చుట్టూ ఉన్న ఈ పచ్చదనం ఇవన్నీ కూడా సందర్శకులను ఎంతోగానో ఆకట్టుకుంటుంది. ఇంకా అదేవిధంగా ఇప్పుడు కొత్తగా అయితే ఈ జ్యోతిబా పూలే సామాజిక సంస్కర్తలైన జ్యోతిబా పూలే దంపతుల విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన పనులన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ ఇంకా ఓపెన్ చేయాల్సి మాత్రమే ఉంది. అధికారికంగా త్వరలో విగ్రహాలను ఓపెన్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అలేఖ్య, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ శ్రీనగర్లోని శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో ఆషాఢమాస వారాహి నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు సిద్ధమయ్యాయని ఆధ్యాత్మికవేత్త శ్రీ కృష్ణ చాముండేశ్వరి మహర్షి తెలిపారు. వారాహి అమ్మవారిని ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు భక్తి శ్రద్ధలతో పూజిస్తే శుభం కలుగుతుందన్నారు. ఇక పీఠంలో అతి పురాణ సాలగ్రామం శిలలు సైతం ఉన్నాయన్నారు మహర్షి. ఇవి స్వయంగా విష్ణుమూర్తి స్వరూపమని శంకరాచార్యులు ప్రచారం చేశారని మహర్షి తెలిపారు. రుద్రాక్షలు ధరించడం కూడా ఆరోగ్యానికి మంచిదన్నారు. తాను స్వయంగా తయారు చేసిన రుద్రాక్ష మాలను హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధాని మోడీకి అందజేయడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు మహర్షి. సాలగ్రామంగా హృదయేశ్వరిగా మేము అమ్మవారిని పిలుచుకుంటాం. అమ్మవారి యోగేశ్వర లింగంతో ఉన్నటువంటి వారాహి సాలగ్రామం. మీరు గమనించినట్లయితే ఇటువైపు ప్రత్యంగిర సాలిగ్రామం ఉంటుంది. అలా నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. అలాగే మా యొక్క పీఠం చాముండేశ్వరి అనుగ్రహ పీఠం. చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో స్వయంభు సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంగా భాసిల్లుతుంది. ఈ యొక్క పీఠంలో వేలాది సంవత్సరాలు, మిలియన్ ఇయర్స్ ఏగో సాలిగ్రామాలు ఉంటాయన్నమాట. సాలగ్రామాలపై, రుద్రాక్షలపై 1993 నుండి హిమాలయాల్లో నేను తపస్సు చేసి సేకరించి ఎన్నో వేలాది సాలగ్రామాలకి ప్రపంచ శాంతి కోసం, పంచభూత శాంతి కోసం, సర్వజనులందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, ప్రాణికోటి అంతా కూడా చక్కగా ఉండాలని మేము సంకల్పం చేస్తూ ప్రతి సంవత్సరం అఖండ తీర్థాలతో అభిషేకాలు నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయం. గత సంవత్సరం కూడా మనం NTR స్టేడియంలో చేసాం. అంతకుముందు కైత్లాపూర్ గ్రౌండ్స్లో కూడా చేయటం జరిగింది. వేలాది మంది భక్తులు చక్కగా అభిషేకాలు నిర్వహించుకోవటం జరిగింది. అయితే మా యొక్క చాముండేశ్వరి యొక్క అమ్మవారి యొక్క గొప్పతనం, ఆ యొక్క ప్రాశస్త్యం, అమ్మ యొక్క విలువ ఏంటంటే స్వయంభు సాలగ్రామం, హృదయ కవచ సాలగ్రామం అంటే వక్షస్థల సాలగ్రామం ఉంటుందన్నమాట అమ్మవారి యొక్క హృదయంలో. ఇది
చాలా చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి సాలగ్రామ చరిత్రలో చాలా మొదటి సాలగ్రామంగా అనేక మంది స్వామీజీలు అభివర్ణించడం జరిగింది.